2 గ్యారంటీలను మేము అమలు చేస్తున్నామని కేవలం డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే కానుకగా తెలంగాణ ప్రజలకు అని చెప్పేసి ఒకటేమో బస్ ఫ్రీ అని చెప్పడం జరిగింది. ఇంకా వాటితో పాటుగా మహాలక్ష్మి అంటే ఇంకొక 2 గ్యాస్ బండ, అలాగే 2500 రూపాయలు ప్రతి మహిళకు అనేటువంటి ఒకటి మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఆ యొక్క కాస్ట్ అనేదాన్ని పెంచినటువంటి పరిస్థితి. ఈ బస్ ఫ్రీ వలన ఎలా ఉండబోతుంది? చాలా వరకు చాలా రకాలైనటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. మీ వరకు ఎట్లా అనిపిస్తుంది ఆ బస్ ఫ్రీ అనేది? లేదు, నేను అనుకోవడం ఏంటంటే మహిళలు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయడం అనేది ఏదైతుందో అది ఒక రకంగా మహిళల్ని ప్రధాన స్రవంతి జీవితంలోకి తీసుకురావడం. ఎందుకంటే ఈ ట్రావెల్ కూడా ఎక్స్పెన్సివ్. ఈ ఇంత పేదరికమైన దేశంలో దాదాపు ప్రతిదీ ధరలు పెరిగి ప్రతి చోట కొంత డబ్బులు సేవ్ చేసుకుందామని నాకు తెలిసినంతవరకు ఒకసారి ఒక కూరగాయలు అమ్మే బస్సులో ఎక్కింది. బస్సు కిరాయి పెరిగింది. కిరాయి పెరిగితే ఆమె అంత తెచ్చుకోలే డబ్బు. బస్సు ఆ రోజే పెరిగింది. కండక్టర్ ఉండేమో ధర పెరిగిందమ్మా అంటే, అయ్యా నిన్నటి దాకా అంతే ఉంది కదా, నేను అన్నీ డబ్బులు తెచ్చుకున్నా అని. మరి కండక్టర్ ఏమో మరి ఇంతే అంటే టికెట్ ఎంతవరకు ఇస్తావో అంతవరకు ఇవ్వమన్నది. అక్కడిది గంపలో మోసుకొని వాకింగ్ పోయింది. అంటే ఇటువంటి వాళ్ళు కూడా సమాజంలో ఉంటారు అనేది చాలామందికి తెలియదు. మధ్యతరగతి మహిళలు కాస్త ఎంప్లాయిడ్ వాళ్ళు ఏమంటున్నారంటే, సరే మనకు కూడా ఎందుకు అని కూడా ఒక సెక్షన్ ఉంది. మగవాళ్ళకి అంటే పేదరికం మాకు లేదా, ఆడవాళ్ళకి ఉందా అనేది ఒకటి ఉంది. కానీ మహిళలు ప్రధాన స్రవంతిలో ప్రజా జీవనంలో ఎక్కువ తిరగడం వలన ఒకటి వాళ్ళు కాస్త మాకు స్వేచ్ఛ వచ్చింది. ఇంట్లో భర్త మీద కోపం వచ్చింది అనుకోండి, పోతా అంటే బస్ కిరాయిలు కూడా ఉండవు. బస్ ఎక్కడో పోతుంది, పోయి మళ్ళీ తిరిగి రావచ్చు. కానీ మాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను పోవచ్చు, లేదా మా తల్లిగారింటి పోతాని బస్ ఎక్కి తల్లిగారింటి పోవచ్చు. తర్వాత వాళ్ళు ఎక్కువ సంఖ్యలో తిరిగితే ఈ అత్యాచారాలు జరగడము, మహిళల మీద దురుసుగా ప్రవర్తన. ఎందుకంటే బస్సులో చాలామంది మహిళలు ఉండే వరకు ఎవరైనా మహిళలతో లేకపోతే కండక్టరు చేస్తే అందరు మహిళలు తిరగబడి వాళ్ళు ఇంతమంది మహిళలు కాబట్టి వాడు కూడా భయపడతారు. కనుక మగవాళ్ళ ప్రవర్తనలో కూడా కొంత తేడా వస్తుంది. అంటే సమాజంలో ఎక్కువ మహిళలు తిరగడం వలన సమాజంలో ఒక మార్పు వస్తుంది. చాలామంది ఏమిటంటే ఇప్పుడు ఆటో వాళ్ళకేమో వాళ్ళు కొంత నష్టం జరిగింది, వాళ్ళేమో వాళ్ళ బాధల కొరకు వాళ్ళు చేస్తున్నారు. ఈ పురుషాహంకారం ఉన్న వాళ్ళందరూ ఏంది అసలు ఈ మహిళలకు నిలబడి ఎందుకు తిరగడం, మహిళలకు టికెట్ లేకుండా ఎందుకు అసలు చేయడం అని ఒకటి. తర్వాత మేము టికెట్ కొనుక్కొని మేము నిలబడాలి ఏమో, వాళ్ళేమో టికెట్ కొనుక్కుండా ఫ్రీగా కూర్చుంటారు. ఇది ఎంత పురుషాహంకార ప్రవర్తన. కానీ మహిళలకి ఇలా స్వేచ్ఛగా తిరగడము, టికెట్ తీసుకొని తిరగడము ప్రభుత్వం మీద భారమే. కానీ దీని సామాజిక పర్యవసానము, సామాజిక మార్పులో తప్పకుండా ఇది దోహదపడుతుంది. తర్వాత ఆ రకంగా మహిళ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది, ఇంట్లో కూడా గౌరవం పెరుగుతుంది. అయితే ఒకటి ఏమొచ్చిందంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. కర్ణాటక వాళ్ళు తెలంగాణలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇచ్చి ఒక మహిళను ఇంటర్వ్యూ చేశారు. ఆమె అన్నది ఏమిటంటే, బస్సులో మాకు ఫ్రీ ఇచ్చారు, చాలా బాగుంది. టికెట్ డబ్బులు ఏవైతే మిగిలాయో అవి మా పిల్లలకు ఫీజులు కట్టడానికి నేను ఉపయోగిస్తున్నాను అన్నారు. ఫ్రీ కరెంట్ ఇస్తే వాళ్ళు కూడా ఏమంటారంటే కరెంటులో మిగిలిన డబ్బులు పిల్లలకి ఫీజు కడుతున్నాం అంటున్నారు. అంటే పిల్లల చదువు అనేది చాలా ప్రాధాన్యం. అసలు ఈ బస్సులో ఫ్రీ దానికంటే కూడా పిల్లలకు కంపల్సరీగా నాణ్యమైన విద్య ఇస్తే అసలు వాళ్ళు ఇవన్నీ లేకున్నా కూడా పిల్లలకు మంచి చదువు వస్తుంది, భవిష్యత్తు బాగుపడుతుంది అనుకుంటారు. విద్యారంగాన్ని మార్చకుండా, ఈ ప్రైవేట్ ఫీజుల మీద రెగ్యులేట్ చేయకుండా, ప్రభుత్వ స్కూళ్ళని బాగుపరచకుండా ఇటువంటివి ఏమైనా ఇచ్చినా కూడా ఈ విషయం పైన మీరు దాదాపుగా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విషయంలో, అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో, నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో, హెల్త్ విషయంలో దాదాపు 8 సంవత్సరాలుగా మీ యొక్క కొట్లాట నడుస్తూనే ఉన్నది, రిప్రజెంటేషన్స్ నడుస్తూనే ఉన్నాయి, వ్యాసాలు కూడా రాస్తున్నారు పలు పత్రికలకు, ఇట్లా నడుస్తూ వస్తున్నాయి కదా. ఈ ప్రభుత్వం ముందర ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి ముఖ్యంగా? అంటే ప్రధానంగా ఈ మేనిఫెస్టో కమిటీని కలిసినప్పుడు మేము చెప్పినటువంటి ప్రాధాన్యతలో
విద్యారంగానికి 15% ఇవ్వమన్నాము. అది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. తర్వాత ఇప్పుడు రైతులకి మీరు రైతు బంధని అవన్నీ ఇస్తున్నారు. రైతు బంధులో ఉండే లోపభూయిష్టము, తర్వాత దాన్ని అనవసరమైన వాళ్ళకి, భూమి ఎక్కువ వాళ్ళందరికీ ఇచ్చారు. రైతుకు కావాల్సింది ఈ ఏది మన రైతు బంధు, ఏదో రైతు ఇన్సూరెన్స్, ఇవి సరే ఇవి కూడా సహాయం చేస్తాయి. కానీ మీరు మద్దతు ధర ఇస్తే ఈ స్కీమ్స్ అన్నీ ఏమీ అవసరం లేదు. తాము పండించిన పంటకు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో ఆ ఖర్చు, దానికి పైగా వాళ్ళ కుటుంబ ఖర్చు ఏదైతే ఉంటుందో, వాడు పెట్టిన ఖర్చే కాకుండా పిల్లల చదువు, ఆరోగ్యము, ఇల్లు, ఇవన్నీ ఒక రకంగా మీరు మద్దతు ధరిస్తే సరిపోతుంది. స్వామినాథన్ అందుకనే ఉన్నాడు, మీరు కనీసం వాళ్ళు పెట్టిన ఖర్చు పోగా ఒక 50% యాడ్ చేసి మీరు మద్దతు ధరిస్తే ఇంకా రైతుకు మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. రైతులు తమ జీవితాన్ని తామే చూసుకుంటారు. కానీ అలా కాకుండా ఇలా రైతు బంధు పేరు పెట్టి దానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని, ఎలిజిబుల్ లేని వాళ్ళని, అర్హులైన వాళ్ళని, అర్హులు లేని వాళ్ళని అందరికి ఇవ్వడం వలన ఖజానా మీదేమో బరువు పెరిగింది. కానీ నిజమైన రైతుకు జరగాల్సినటువంటి ఆయనకు రిలీఫ్ ఏదైతుందో వాళ్ళకు అది జరగాలి. కనుక మనము కనీస మద్దతు ధర అనేది ఒకవేళ ఎట్లయితే స్వామినాథన్ కమిటీ కానీ ఫార్మర్స్ మూమెంట్ కూడా, మన ఢిల్లీ దగ్గర జరిగిన రైతాంగ ఉద్యమాలు కూడా వాళ్ళు డిమాండ్ చేసి మాకు మినిమం ప్రైస్ ఇవ్వండి అని, అట్లా మనం ప్రభుత్వానికి అది కూడా మనము చెప్తున్నాము. ఏమంటే మీరు కనీస ధర చూడండి, వాళ్ళు మీరు అది వీలే అది చేయగలిగితే చాలా బాగుంటుంది అనేది కూడా ఒక డిమాండ్. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా, ఆరోగ్యం విషయంలో మీరు ఆరోగ్యశ్రీ అని పెట్టి ఏదో దానికంటే కూడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, పబ్లిక్ హాస్పిటల్స్ ఏవైతున్నా ప్రతి జిల్లాలో ఉండేటువంటి హాస్పిటల్స్, వాటిని మీరు వాటి స్టాండర్డ్ పెంచితే, ఇప్పుడు నిమ్స్ లాంటి దానికి ఇంకా కొంచెం క్వాలిటీ పెంచాలి. పెంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో వీలైతే మీరు మండల స్థాయిలో కూడా హాస్పిటల్ ఏదైతుందో దాంట్లో కొంచెం మంచి డాక్టర్స్ వేసి కాస్త వాళ్ళకు జీతాలు సౌకర్యం కల్పించి, తర్వాత మందులో ఒకవేళ, ఎందుకంటే మందుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి, పేదవాళ్ళు ఆ మందుల ధరలు కూడా ఇచ్చుకోలేరు. మీరు అక్కడ కింది స్థాయి నుంచి హాస్పిటల్ పెంచి సూపర్ స్పెషాలిటీ హైదరాబాద్లో పెట్టుకున్న అక్కడ బాగుపడనిటువంటి వాళ్ళను డాక్టర్సే వాళ్ళు ఇక్కడికి పంపిస్తే నిజానికి మీరు విద్య, ఆరోగ్యం, మద్దతు ధర, ఇవి 3 ఇవ్వగలిగితే ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు.